రెంజల్ మండలంలోని సాటపూర్ చౌరస్తా నుండి సామియా గార్డెన్ వరకు బీఆర్ఎస్ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి షకీల్ పాల్గొన్నారు. ఆయన సమక్షంలో పలు గ్రామాల నుండి భారీగా యువకులు బీఆర్ఎస్ లో చేరారు. రెంజల్ మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో రజక సంఘం నాయకులు 55 మంది సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రజా ఆశీర్వాద ర్యాలీలో భాగంగా మాక్లూర్ మండలంలోని దుర్గానగర్ కింది తాండా, సింగంపల్లి తాండాలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ గ్రామాల్లోని అభివృద్ధి పనుల గురించి తెలియజేశారు. నగరంలోని అమల్వాడి, నాందేవాడలో జరిగే ఎన్నికల ప్రచారంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల పాల్గొన్నారు. నిజామాబాద్ నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసినా మరోసారి నన్ను ఆశీర్వదించాలని ఓటర్లను కోరారు. రైతు బంధు, దళిత బంధు ఇవ్వద్దని ఎలక్షన్ కమిషన్ కు లెటర్ రాసిన కాంగ్రెస్ ను ఓడించాలని బాల్కొండ మోర్తాన్ మండల బీఆర్ఎస్ శ్రేణులు పేర్కొన్నాయి. కల్లేడ గ్రామంలో గంగపుత్ర సంఘం సభ్యులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఆర్మూర్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చేసిన జీవన్ రెడ్డిని గెలిపించుకుంటామని అన్నారు. తాళ్ల రాంపూర్ సొసైటీ ఫంక్షన్ హాల్లో జరిగిన ఎర్రగడ్ల మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ కార్యకర్తలే నా బలమని అన్నారు. వారికి ఎల్లవేళలా అండగా ఉంటారని అన్నారు. మరోసారి బీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు.